కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్ కోడుల రద్దు చేయాలని, విద్యుత్ సవరణ చట్టం ఎత్తివేయాలని, వీబీజీ రామ్జీ ఉపాధి హామీ పథకం రద్దు చేసి పాత పథకాన్ని కొనసాగించాలని, ఆగస్టు 10న జరిగే జైల్ బరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం పిలుపునిచ్చారు. బుధవారం మల్కాపురం గ్రామంలోని భవన నిర్మాణ కార్మిక సంఘం ఆందోళమాత ట్రాక్టర్స్ డ్రైవర్స్ యూనియన్ల జనరల్ బాడీ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాలకు ముఖ్య అతిథిగా హాజరైన కల్లూరి మల్లేశం మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడుల అమలుకు నోటిఫై చేస్తూ కార్మికులు సుదీర్ఘ పోరాటాలతో సాధించుకున్న హక్కులను కాలరాసిందని, రోజువారీ పని గంటలను 8 నుండి 12 గంటలకు పెంచడం, హెయిర్ మరియు ఫైర్ విధానాలు తీసుకురావడం, కనీస వేతనాలు, సామాజిక భద్రతను పక్కన పెట్టడాన్ని తీవ్రంగా నిరసించారు. 4 లేబర్ కోడులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. విదేశీ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల వల్ల దేశీయ వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పడిపోయి రైతులు దివాలా తీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్వామినాథన్ కమిషన్ సిఫారసు చేసిన విధంగా పంటల వ్యయంపై 50% కలిపి మద్దతు ధరలు ఇవ్వాలని, రుణ వియోచన చట్టం చేయాలని డిమాండ్ చేశారు. దేశ స్వాతంత్ర్యం కోసం సాగిన క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో కార్పొరేట్ పెట్టుబడిదారులు మరియు మతోన్మాదులకు వ్యతిరేకంగా కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, ప్రజలు ఏకమై పోరాడాలని ఆయన కోరారు. ఆగస్టు 10న జరిగే జైల్ బరో ఆందోళనలో వేలాదిగా పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి ఎండి పాషా, మండల కన్వీనర్ ఆదిమూలం నందీశ్వర్, భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు దౌడి యాదగిరి, నాయకులు అంజయ్య, నరసింహ, సుదర్శన్, పాండు, మల్లయ్య, తిరుమలేష్, సత్తిరెడ్డి తదితరులు పాల్గొనడం జరిగింది. ఆగస్టు 10న జరిగే జైల్ బరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి సిఐటిగా ఇలా భవన నిర్మాణ కార్మికుల సమావేశంలో పిలుపునివ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ కార్మికులకు ఉపయోగపడుతున్న కార్మిక చట్టాలన్నింటినీ కూడా రద్దు చేసి ఇవాళ కార్మికులు యూనియన్ పెట్టుకునే చట్టాన్ని, అదేవిధంగా మినిమం వేజ్ యాక్ట్ను కూడా ఇట్లాంటి అనేక చట్టాలను 29 చట్టాలని హోల్డ్ చేసి ఇవాళ 4 లేబర్ కోడ్లు తెచ్చిన పరిస్థితి ఉన్నది. ఈ 4 లేబర్ కోడ్ల ఫలితంగా ఇవాళ యూనియన్ ఏర్పాటు చేసుకునే దాన్ని కూడా ప్రశ్నార్థకం చేసినారు. సమ్మె చేసే హక్కును ప్రశ్నార్థకం చేసినారు. ఇవాళ ఈ లేబర్ కోడ్ల వల్ల భవన నిర్మాణ కార్మికులకు ఉన్న వెల్ఫేర్ బోర్డు కూడా ఈ రాష్ట్రంలో ఉంటుందా పోతుందని ఒక సందిగ్ధ వాతావరణంలో ప్రభుత్వం పడేసిన పరిస్థితి ఉన్నది. ఇది రాష్ట్రాలకు వదిలేసిన పరిస్థితి ఉన్నది. మరొక వైపు ఇవాళ సంవత్సరాల తరబడి పనిచేస్తున్న కార్మికులకు రెగ్యులర్ చేయాలనే బదులుగా ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్ అనే విధానాన్ని తీసుకొచ్చిన పరిస్థితి ఉన్నది. ఇవాళ 300లో పనిచేస్తున్న పరిశ్రమల్ని యథేచ్ఛగా పరిశ్రమ యాజమాన్యం కంపెనీలను మూసేసినట్టుగా ఇవాళ అవకాశం కల్పించినారు. మరొక వైపు 8 గంటలను పని దినాన్ని ఇవాళ 12 గంటలు చేసుకునేటట్టుగా యాజమాన్యాలకు అవకాశం ఇచ్చినారు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా పోరాడి సాధించుకున్న మేడే స్ఫూర్తికి విరుద్ధంగా ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యవహరించినది. 8 గంటల పనిని 12 గంటలు పెంచుతూ ఇవాళ లేబర్ కోడ్లో పొందుపరిచిన పరిస్థితి ఉన్నది. అనేక అంశాలు ఇవాళ కార్మిక వర్గానికి నష్టం చేస్తూ ఉన్నాయి. దీనికి తోడుగా విద్యుత్ మోటార్లను అమర్చి ప్రీపెయిడ్ కార్డులలాగా ఇవాళ రైతులకు ఉచిత విద్యుత్ లేకుండా, ఇవాళ దళిత వర్గాలకు ఉచిత విద్యుత్ అందుతున్న వాటిని ఇవాళ లేకుండా చేస్తున్న ప్రమాదం ఉన్నది. విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఉపాధి హామీ పథకాన్ని కూడా ఎత్తివేసేటట్టుగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తీసేసి దాని స్థానంలో వీబీజీ రామ్జీ చట్టాన్ని తెచ్చినారు. ఫలితంగా ఇవాళ రాష్ట్రాలపైన 40% బడ్జెట్ను పెట్టి ఇవాళ రాష్ట్రాలు ఉపాధి హామీ పథకానికి బడ్జెట్ ఇవ్వలేదనే పేరుతో కేంద్ర ప్రభుత్వం కూడా నిధులను ఎగ్గొట్టడం కోసం ఒకవైపు ఫోటో క్యాప్చర్ పేరుతో ఇవాళ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తూ క్రమక్రమంగా ఉపాధి హామీ పథకాన్ని ఎత్తివేసే కుట్ర కూడా ఇవాళ ప్రభుత్వం తెరలేపింది. వీటన్నింటి విధానాల నిరసనగా ఆగస్టు 10వ తారీఖు నాడు జైల్ బరో కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఇవాళ కార్మికులు, రైతులు, కూలీలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తూ మన హక్కులు సాధించుకోవడంలో అందరూ కదలాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. భవన నిర్మాణ కార్మికుల ఐక్యత, భవన నిర్మాణ కార్మికుల ఐక్యత.